సరే భక్తి లేదు, శివుని ఆరాధించడు, శివుని మీద భక్తి లేదు, అసలు శివుని ఒక్కసారి కూడా స్మరించిన వాడు ఉంటారు. అలాంటి వాడు కూడా మనకి ఒక పెద్ద ఆపద వచ్చినప్పుడు ఈశ్వర అని మన నోటి నుంచి ఒక పదం వచ్చిందనుకో తక్షణమే అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు. అంటే నువ్వు ఎప్పుడు ఈశ్వరుని స్మరించిన వాడు ఒక్కసారి ఈశ్వర అని అంటేనే తక్షణమే అయ్యో నా బిడ్డకి ఏం ఆపద వచ్చిందని తక్షణమే ఆయనే వాడి బాధలన్నీ తీర్చేస్తాడు. అంతటి మహానుభావుడు. ఈశ్వరునే పట్టుకొని ఉన్నావు, ఈశ్వరుడు తప్ప నీకు ఇంకో లోకమే లేదు. ఈశ్వరుని గట్టిగా పట్టుకొని సర్వం నువ్వే, నీ ప్రార్థన నిన్ను ఆశ్రయించడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఈశ్వరుని నమ్ముకున్న నీకు ఆపదొస్తే తల్లడిల్లిపోతాడయ్య శివుడు, బాధపడిపోతాడు, కంట నీరు తెచ్చేసుకుంటాడు. తన భక్తులకి ఏదన్నా బాధలొచ్చినా, కష్టాలొచ్చినా, కన్నీరొచ్చినా వాటన్నిటిని తను స్వీకరించి తను బాగుండాలని చెప్పేసి ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా అండగా నిలబడి మనకి రక్షణగా మారతాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడు పాదాలు పట్టుకొని నిలబడి ఉన్న వారికి అన్ని ఈశ్వరుడే అయిపోతాడు. కానీ ఈశ్వరుడు కాకుండా పోతాడా? ఆ ఈశ్వరుడే రక్షణగా మారతాడు. ఆ ఈశ్వరుడు తనతో నడుస్తాడు, ఈశ్వరుడు తనతో ప్రయాణిస్తాడు, ఈశ్వరుడు తనతోడే ఉంటాడు. అంతటి మహానీయుడు ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.